హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రైతి అండ్ జిత్విన్. ఈరోజు వీడియో ఏంటంటే నా దగ్గర ఉన్న ప్లెయిన్ సారీస్, నా దగ్గర రీసెంట్గా కొనుక్కున్న కొన్ని ప్లెయిన్ సారీస్ కలెక్షన్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. అంటే ప్లెయిన్ సారీస్ చాలా మంది లైక్ చేస్తారు. చిన్న చిన్న చేంజెస్ వల్ల సారీ లుక్కే మారిపోతుందండి. మెయిన్ హైలైట్ ఏంటంటే బ్లౌజెస్ అండి. బ్లౌజెస్ నేను ఎలా సెలెక్ట్ చేసుకుంటాను, నేను ఎలా కొంచెం ప్లెయిన్ సారీస్ కొంచెం డిఫరెంట్గా ఎలాగా డిజైన్ చేసుకుంటాను అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ సారీ వచ్చేసి నేను కట్టుకున్న మస్టర్డ్ ఎల్లో సారీ అండి. సారీ నాకైతే సారీ కాస్ట్ వచ్చి 400 పడింది, బార్డర్ కాస్ట్ వచ్చి 400 పడిందండి. బ్లౌజ్ మాత్రం 900 పెట్టి తీసుకున్నాను. ఫ్లోరల్ పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి కాబట్టి నేను హై నెక్ ప్రిఫర్ చేశాను. సో ఓవరాల్ లుక్ కూడా ఎలా ఉందో చూద్దాం. ఈ సారీ లుక్ నెక్స్ట్ సారీ వచ్చేసి పింక్ కలర్ అండి. పేస్ సిల్క్ అని చెప్పి అప్పుడు ట్రెండ్ అయ్యాయి కదా, సో అలాంటి దాంట్లోనే ఇది కూడా ప్లెయిన్ సారీ నేను 800కి తీసుకున్నాను. సో బ్లౌజ్ వచ్చేసి 400 కాస్ట్ పడిందండి మీటర్. అలాగే నేను దీన్ని క్లోజ్ వీనెక్ కుట్టించుకున్నాను. సో బార్డర్ వచ్చి 600 పడిందండి. కొంచెం మంచిగా అకేషన్స్ కట్టుకునే సారీలా అయిపోయింది. ఇది బార్డర్ వేయించడం వల్ల కొంచెం రిచ్గా కనిపిస్తుంది. సో ఇది ఓవరాల్ లుక్ ఎలా ఉందో చూసేద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి డబుల్ కలర్ తీసుకున్నానండి. బ్లూ కలర్ నెక్స్ట్ స్కై బ్లూ మిక్స్ అయ్యి వచ్చింది. సో దీనికి 1/2 ఇంచ్ బార్డర్ ఇలా వేయించుకున్నాను. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఈ 2 కలర్స్ ఉన్న ఫ్లవర్స్ ఉన్న ఫ్లోరల్ ప్రింట్ ఉన్న బ్లౌజ్ పీస్ తీసుకున్నానండి. తీసుకొని ఇలా స్టిచ్ చేయించుకున్నాను. కొంచెం బుట్ట చేతులు పెట్టించుకున్నానండి. సో ఓవరాల్ లుక్ ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ సారీ వచ్చేసి డార్క్ బ్లూ అండి, డార్క్ నావీ బ్లూ సారీ. దీనికి కూడా సేమ్ యాస్టీస్గా కొంచెం వర్క్ బార్డర్ వేయించుకున్నానండి. సో బ్లౌజ్ వచ్చి కలంకారీ బ్లౌజ్ తీసుకున్నాను. సారీదే హ్యాండ్స్కి ఇలా వచ్చి బార్డర్ కూడా ఇలా వేయించుకున్నానండి. సో ఈ బ్లూ కలర్ క్లాత్తో ఇలా స్ట్రైప్స్ నెక్కి డిజైన్ వేయించుకున్నాను. సో ఓవరాల్ లుక్ ఎలా ఉంటుందో చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలర్ అండి. దీనికి కూడా చిన్న బార్డర్ వేయించుకున్నాను. బ్లౌజ్ వచ్చేసి నెట్టెడ్ తీసుకున్నానండి. హ్యాండ్స్ కి దీనికి కూడా లైనింగ్ వేయలేదు, స్ట్రైట్ వీనెక్ కుట్టించుకున్నాను. సో ఈ సారీ వచ్చి 340 పడింది. బార్డర్ కాస్ట్ 600 అలా పడింది. బ్లౌజ్ అయితే 450 అలా పడింది. ఓవరాల్ గా అయితే మనకి ఒక సారీ కాస్ట్ వచ్చేసి అవుట్ ఫిట్ మొత్తం అయ్యేసరికి కనీసం 2000 అయినా అవుతుంది మినిమమ్. అప్పుడు కొంచెం మనం నార్మల్ ప్లెయిన్ కట్టుకుని వెళ్తే నార్మల్స్ ఇంట్లో కట్టుకోవడానికి తప్పితే దేనికి పనికిరావు. ఇవైతే చిన్న చిన్న అకేషన్స్ కి అలా కట్టుకోవడానికి, చిన్న చిన్న బర్త్డే పార్టీస్ కి, నైట్ టైం ఎక్కడికైనా బయటకు వెళ్ళినా బాగుంటుంది ఈ టైప్ ఇలా డిజైన్ చేయించుకుంటే. సో ఇది ఓవరాల్ గా ఎలా ఉంటుందో చూద్దామండి. నెక్స్ట్ సారీ వచ్చి ఇది కూడా ఫేస్ సిల్క్ అండి. స్కై బ్లూ అండ్ గోల్డ్ మిక్స్ తో వచ్చింది, డబుల్ షేడ్. దీనికి బార్డర్ వచ్చి చాలా, ఇది నాకు తెలిసి మొత్తం బండిల్ 9 మీటర్స్ కలిపి 180 130 అలా పడింది. ఈ సారీ అయితే మా ఫ్రెండ్స్ నాకు బర్త్డే గిఫ్ట్ ఇచ్చారండి. నెక్స్ట్ దీనికి బ్లౌజ్ నేను తీసుకున్నాను. ఈ బ్లౌజ్ రోజ్ గోల్డ్ కలర్ లో బ్లౌజ్ తీసుకొని దానికి సారీ ఫ్యాబ్రిక్ తో హ్యాండ్స్ కి ఇలా హాఫ్ హ్యాండ్ బుట్ట చేతులు పెట్టి ఇలా వేయించుకున్నానండి. నెక్ వచ్చి వీ నెక్, డబుల్ నెక్ అనమాట. పైన వచ్చి ఇలా థ్రెడ్ ఒకటి పెట్టించుకున్నాను. ఫ్రంట్ బ్యాక్ కూడా వీ నెక్ కి కుట్టించుకున్నానండి. ఓవరాల్ గా సారీ లుక్ ఎలా ఉంటుందో కూడా చూసేద్దామండి. చూసారు కదండి నా ప్లెయిన్ సారీస్ కలెక్షన్. నేను ఎలా డిజైన్ చేసుకుంటాను, ఎప్పుడు కూడా బ్లౌజ్ హైలైట్ చేసుకుంటాను నేనైతే. ఎందుకంటే సారీ ప్లెయిన్ అనేసరికి సింపుల్ గానే ఉంటుంది, బార్డర్ వేసుకుంటే కొంచెం గ్రాండ్ గా ఉంటుంది. సో దాని తగ్గట్టు బ్లౌజ్ కొంచెం మంచిగా డిజైన్ చేసుకుంటే సారీ లుక్ మారిపోతుంది. సో నేనైతే ఇలాంటినే డిజైన్ చేసుకుంటానండి నా ప్లెయిన్ సారీస్ అయితే కనుక. సో ఎవరికైనా మన లేడీస్కి ఎవరికైనా ప్లెయిన్ సారీస్ ఇష్టమైన వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. సో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.